Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. అటుకులతో వెజిటబుల్ కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం. రండి మరి చేసేద్దామా? ఒక కప్పు అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కనుంచాలి. మనం ఇష్టపడే ఏ వెజిటబుల్స్తో అయినా ఈ టిక్కా చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లోకి కడిగిన అటుకులను తీసుకోవాలి. క్యారెట్, గ్రీన్ పీస్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రష్ చేసిన గ్రీన్ పీస్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, 3 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్ల వరిపిండి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలపాలి. కట్లెట్ చేయడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మీకు నచ్చిన షేప్లో కట్లెట్లు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హార్ట్ షేప్లో చేశాను. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత కట్లెట్లు షాలో ఫ్రై చేయడానికి తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి కట్లెట్లని ప్యాన్లో ప్లేస్ చేయాలి. 2 సైడ్లు కట్లెట్లు బాగా ఫ్రై అయ్యేలాగా వేపాలి. అంతే, అటుకులతో చేసిన వెజిటబుల్ కట్లెట్ రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.